ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కొద్ది రోజుల్లోనే అయితే ఏపీలో ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఎవరనేది చర్చ అయితే నడుస్తుంది. ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కష్టాలు, ఇబ్బందులకి ఒక సమరగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని మేము ఎప్పుడైతే మొన్న పోలింగ్ డేట్ 13th అని చెప్పామో దానికోసం ప్రజలందరూ ఎదురు చూశారు. రాష్ట్రం అంతటా కూడా చాలా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు. ఎలక్షన్ డేలో కూడా పల్నాడులో జరిగినటువంటి ఇష్యూస్ గురించి మన అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, కూటమి గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో కూటమి గెలవాలి అని ఒక కార్యక్రమంతో ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. 100% మేము 100% చెప్తున్నాం. అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ఖాయం. అంటే విశాఖలో గెలిస్తే మేము ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మేము ఒకటే చెప్తున్నాం, ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఇదే విశాఖపట్నం కోసం వైసీపీ నాయకులు అయితేనేమి, లేకపోతే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో 3 రాజధానులలో ఉన్న పేరుతో ఇక్కడే పరిపాలన రాజధాని పెడతానని చెప్పాడు. ఇప్పటివరకు లేదు. పోనీ ఏదో సెక్రటేరియట్ ఇక్కడ తీసుకొస్తామన్నాడు, ఇవన్నీ కూడా లేవు, పోయినాయి. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు కొత్త డ్రామా, మేము ఏదో ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేస్తామని మేము ఒకటే చెప్తున్నాం. విశాఖపట్నం ప్రజలు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొన్న 2019లో జరిగిన ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించడం జరిగింది. అలాంటిది ఇక్కడ విశాఖపట్నం ప్రజల్ని కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల్ని విశాఖపట్నం పేరు చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం చేసినప్పుడు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. గతంలో ఓటు బ్యాంక్ చూసుకుంటే మీ ఏజెన్సీలో అంతా వైసీపీ వచ్చింది. ఈసారి ఏజెన్సీ అంతా ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులు అయితేనేమి, లేకపోతే నిరుద్యోగస్తులు, చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు రాక ఒక డిఎస్సి కూడా తీయలేక, కనీసం ఒక డిఎస్సి గిరిజన ప్రాంతంలో ఒక డిఎస్సి కూడా తీయలేక చాలామంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక మిగిలిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం, జీవో నెంబర్ 3 ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి జీవోని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొట్టేసిన తర్వాత కూడా నిరుద్యోగులందరినీ కూడా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం జరిగితే దాని మీద వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పందించలేనటువంటి పరిస్థితి. గిరిజనులందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మాకు మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చూసేటువంటి వ్యక్తులు కావాలి. మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా 1 కిలోమీటర్ రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు, ఎవరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అనాథ చావులు చనిపోతుంటే కూడా పట్టించుకోలేనటువంటి ప్రభుత్వాన్ని తుంగల తొక్కాలని ఒక నిర్ణయం తీసుకున్నాం గిరిజనులంతా కూడా. కూటమిలో భాగంగా బీజేపీకి అక్కడ కేటాయించారు. ఏ విధంగా గెలవబోతున్నారా సీట్లు 2? తప్పకుండా అండి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి పథకాలు ఏవవుతున్నాయో గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నీ కూడా తనే తీసుకొచ్చినటువంటి చెప్పుకోవడం ఏదైతే జరిగిందో 5 సంవత్సరాల్లో దాన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, లేకపోతే మొన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇప్పుడు మేము చూస్తే ఎంటైర్ ఇక్కడ విశాఖపట్నం జిల్లా నుంచి అయితేనేమి, లేకపోతే ఈస్ట్ గోదావరి జిల్లా అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఈ కిందకు వచ్చేటువంటి హైవే ఏదైతే ఉందో గ్రీన్ కారిడార్, అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి చాలా సుందరంగా ఈరోజు తీర్చిదిద్దుతుంది గిరిజన ప్రాంతంలో. సో తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని ఉంటారు. ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి? డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నైతే 150 వచ్చారో దానికంటే డబుల్ రేట్లు మాకు ఎక్కువ వస్తుందని మేము చెప్తున్నాం. ఇది మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే వచ్చేదైతే కూటమి ప్రభుత్వాలనే ఈసారి 130 సీట్లకు పైగా మాకు అధికారంలోకి మేము వస్తామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.